6 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబుజ్గఢ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ నిర్వహించిన ఘటనలో 28 మంది మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా హతమార్చబడ్డారన్న విషయాన్ని సాక్షాత్తు దేశ ప్రధానే నిర్ధారించారు. ఈ విషయం జరిగి 6 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆయన మృతదేహాన్ని మాత్రం బంధువులకు అప్పచెప్పేందుకు జరుగుతున్న తత్సారం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న ప్రతి తెలుగువారిని కూడాను ఇది ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం ఆయన గ్రామాన్ని సందర్శించాలని వచ్చినటువంటి ఇతర రాష్ట్రానికి వచ్చిన వారు కూడా గ్రామానికి వెళ్ళాలంటే భయాందోళన పరిస్థితి నెలకొనుంది. ప్రస్తుతం ఆయన మృతదేహం మాత్రం మార్చిలో నిక్షిప్తం చేశారు. బంధువులు ఓవైపు మృతదేహాన్ని గ్రామానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు వివిధ సంఘాల నేతలు కూడాను ఈరోజు ఆయన చివరి చూపులు చూడాలనేటువంటి ఆశగా ఎదురు వస్తున్నా కూడాను ఇప్పటికీ భౌతికాయాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అంతా కూడాను ఆయన భౌతికాయాన్ని రాక కోసం వేచి చూస్తున్న ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా ఈరోజు శ్రీకాకుళం వైపే చూస్తున్నారు. నంబాల కేశవరావు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వారు చూస్తున్నటువంటి ఈ విషయంలో ఎందుకు తత్సారం జరుగుతూ ఉందని వారు కూడా ప్రసిద్ధం చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు. నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపారని ఆల్రెడీగా ప్రకటించినా కూడాను ఈరోజు కూడా భౌతికాయాన్ని ఆ బంధువులు అప్పచెప్పడం జరుగుతున్న తత్సారాన్ని ఏ విధంగా తీసుకో కంప్లీట్ మాది తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుని, మాజీ శాసనసభ్యుని. ఇలా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత భయానక వాతావరణం కనపడింది. మేము అనుకున్నాం నిన్ననే తీసుకొస్తాండ్రు అనేటువంటి వార్తలు విని ఆయన అంతిమయాత్రలో పాల్గొందామని, ఆయనకు సంతాపాన్ని ప్రకటిద్దామని, సంతాపాన్ని చెబుదామని మేము అంతలెక్క నుంచి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి ప్రజల్ని అక్కడికి వెళ్ళకుండా, అసలు ఇంకా డెడ్ బాడీ రాలేదు, డెడ్ బాడీని ఇంకా ఇవ్వలేదు. కానీ ఆయన పుట్టినటువంటి గ్రామానికి ఎవరిని పోనిస్తలేరు. అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టారు. 30 మంది 40 మంది పోలీసులతోటి పికెటింగ్ పెట్టారు. అంటే ఎవరు ఆ ఊళ్ళోకి పోవద్దు అంటే దీని ఏమనాలి? చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆపరేషన్ కగార్ పేరుతోటి, నక్సలైట్ల నిర్మూలన పేరుతోటి దుర్మార్గమైనటువంటి పత్తులో ఇలా నిన్న చనిపోయినటువంటి నంబాల కేశవరావుతో పాటు 27 మందిని, వాళ్ళు నక్సలైట్లు కాదు, వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉన్నోళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా ఆయన సానుభూతి పరులు, ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ సంఘం పేరుతో ఆ సంఘం పేరుతో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని వీళ్ళతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోటి, వీళ్ళతోటి వ్యవహరిస్తున్నారనే పేరుతోటి అందరినీ ఎప్పుడో వాళ్ళ అదుపులోకి తీసుకొని ఉంచుకున్నారు. ఈయన హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో నుంచి పట్టుకొచ్చారు. ఈయనను పట్టుకొచ్చి ఈయనతోటి పాటు వాళ్ళని కూడా చంపేశారు. ఇది దుర్మార్గం. దీన్ని విషయంలో మనం మొన్ననే చూసాం. ఏది పాకిస్తాన్ నుంచి ఎవడో వచ్చిండు, ఈడ మనోళ్ళని 26 మంది 27 మందిని చంపేశారని. నిజమే, వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు కావాలని ఈ ప్రాంతానికి వచ్చి మన వాళ్ళని చంపటం, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. దాన్ని కాదంటలేము. ఇవాళ అందరం దాన్ని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాన్ని బలపరిచాము. అందరం కూడా ఆ దుర్మార్గులు ఎవరో వాళ్ళ సంగతి ఎందుకు చూడాలన్నాను. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ఏమనాలి? ఈ నరేంద్ర మోడీ, అనూష వీళ్ళిద్దరు కూడా మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, దుర్మార్గులు అయితే వీళ్ళని ఏమనాలి? దేశాన్ని పరిపాలిస్తున్న వీళ్ళు ఇలా ఛత్తీస్గఢ్ అయితేవి, ఆంధ్ర అయితేవి, తెలంగాణ అయితేవి, ఏదైతేవి మొత్తానికి ఒక దేశంలో ఉన్నటువంటి పరిధి ఇది. ఇక్కడ ఆ ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టకపోయి చంపటం, అట్లే డెడ్ బాడీని కావాలని అడిగితే ఇవ్వకపోవటం,
ఆ డెడ్ బాడీని చూడటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ భయానికి గురి చేసి ఎవరిని ఎక్కడి నుంచి కదలకుండా మెదలకుండా చేస్తున్నటువంటి చర్యల్ని ఏమనాలి? దీని పూర్తిగా ఆ పాకిస్తాన్లో ఉన్న ఎక్కడున్నో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళు నిన్న చచ్చిపోయినటువంటి కేశవరావు గారితో చచ్చిపోయినటువంటి 27 మందే కాకుండా అమాయకులైనటువంటి ప్రజల్ని అదుపులోకి తీసుకొని చంపుతూ నక్సలైట్లు అని చెప్పి ఎన్కౌంటర్లు అని చెప్తున్నారు. ఎన్కౌంటర్లు కానే కావు, పట్టకపోయి చంపుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య. దీని విషయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రశ్న ఉంది, ఏదైతే ఎన్కౌంటర్ ఉందో ఎన్కౌంటరే ఒక లోపభూయిష్టంగా ఉంది. కేవలం సానుభూతి పరులని హతమార్చి ఎన్కౌంటర్లో కాల్చి చంపామని చెప్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కేశవరాన్ని అడవుల్లో పట్టుకెళ్ళి అంతమొందించినటువంటి ఆపరేషన్ కగార్ ఎవరైతే ఉన్నారో వారు మరణాన్ని నిర్ధారించిన తర్వాత కూడా భౌతికాన్ని ఇవ్వడానికి చేస్తున్నటువంటి ఈ తత్సారం వెనక ఈ ఆంతర్యం దాగుందన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ఈరోజు మృతదేహాన్ని నిర్ధారించిన తర్వాత కూడా మృతదేహాన్ని అప్పజెప్పలేదు. నిన్న లేదు మన పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు ఈరోజు 26 మంది పర్యటనని ఇచ్చేసారు, వాళ్ళని హతమార్చి. కానీ ఒక భారతీయుడిగా ఈరోజు పోరాట పటిమనే 50 ఏళ్ళుగా గ్రామానికి దూరంగా అడవుల్లో ఆయనని మృతదేహాన్ని ఇవ్వడానికి ఇంత ఆటంకం కలగడానికి ఈ అంశం అడ్డుపడుతుంది. నరేంద్ర మోడీ అమిత్ షా ఫాసిస్టు విధానాన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే మొన్న జరిగినటువంటి 27 మంది మావోయిస్టులు పేరుతోటి నక్సలైట్ల పేరుతోటి ఈ కాల్చి చంపడాన్ని కూడా మేము నిరసిస్తూ ఉన్నాం. ఈరోజు చనిపోయి 6 రోజులుగా వస్తుంది. ఈరోజు వరకు మొత్తం ఆ గ్రామస్తులకు సంబంధించి కానీ బంధువర్గం సంబంధించి కానీ తర్వాత ప్రజలు మొత్తం కూడా చివరి కడుచూపు చూడాలని చెప్పేసి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవ్వకపోవడం అనేది మృతదేహాన్ని బంధువులకి ఆ కుటుంబానికి ఇవ్వకపోవడం సరైనది కాదు. వెంటనే ఆ మృతదేహాన్ని ఇవ్వాలని చెప్పేసి అని ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ దేశంలో జరిగేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు సహజ వనరులు ఉండేటటువంటి ఏదైతే సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరులను దోచుకోవడం కోసం ఏదైతే విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు మరి కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా పనిచేయడానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగానే ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి కూడా ఇక్కడ ఈ రోజు వరకు మరి అడుగడుగున ఆంక్షలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది, నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ నిర్బంధాన్ని మొత్తం ఆపాలని చెప్పేసి అని ఏదైతే ఆపరేషన్ కగార్ యొక్క వేటను కూడా ఏదైతే చంపడం, అమాయకుల్ని చంపడం అనేది ఆదివాసీలు, ముఖ్యంగా ఆదివాసీల్ని దాదాపు 100 మందిని ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతంలో చంపారు. వాళ్ళందరినీ కూడా మరి న్యాయం చేయాలని చెప్పేసి అని ఏదైతే శాంతి చర్చలు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకి ఆహ్వానిస్తూ ఉంది, కోరుతూ ఉంది. వెంటనే శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అని సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ కోరుతూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ఏరివేసే ఈ ప్రక్రియ మాత్రం సామాన్య ప్రజలను హతమార్చి మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. చర్చలకు వస్తామన్నా కూడాను పెడచెవిన పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చర్చలకు ఆహ్వానించకుండా ఆపరేషన్ కగార్ని సక్సెస్ చేసి సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రక్రియలో భాగమే ఈరోజు కగార్ను మాత్రం ఈరోజు కొనసాగిస్తున్నారు. కాకపోతే ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తి మాత్రం 50 ఏళ్ళ క్రితం ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారనే విషయం నిర్ధారించిన వారు కూడాను ఈరోజు భౌతికాన్ని ఇవ్వడానికి కూడాను వెనకాడే పరిస్థితి ఉంది. ఈరోజు న్యాయస్థానం కూడాను పూర్తి స్థాయిలో వారికి అనుమతి ఇచ్చింది. ఆ మృతదేహాన్ని వాళ్ళ బంధువులకు న్యాయస్థానం ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఒక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ నంబల కేశవరావు మృతదేహం విషయంలో ఉందా? మేము తెలంగాణ పౌరాకుల సంఘంగా మేము మాట్లాడేది ఏంటంటే, నిజానికి ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యానికి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం మీద నమ్మకం లేదు. నెంబర్ 1, న్యాయస్థానము వాళ్ళ శవాలని అప్పగించండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఇస్తే కూడా ఇవాళ ఇవ్వకుండా ఆ తస్సారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 21 నాడు ఎన్కౌంటర్ అయింది అంటున్నాము. ఈరోజు 27, 26, 6 రోజులైంది. 6 రోజులు శవాలని అంటే ఎంత దుర్మార్గం ఇది అంటే, మనుషులను చంపేసి మనుషుల శవాలను కూడా ఇవ్వకుండా కుళ్ళిపోయిన తర్వాత ముద్దలుగా చేసి ఇచ్చే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ భారతదేశంలో నెలకొంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అంటే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అమిత్ షా ట్వీట్ చేసిండు, నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసిండు. అంటే
మేము పౌరకుల సంఘం మేము అభిప్రాయపడేది అంటే నరేంద్ర మోడీ మా ప్రత్యర్థి నంబాల కేశవరావుని ఫీల్ అయినాడు, ఒక ట్వీట్ చేసినాడు, తన ప్రత్యర్థిని చంపేసినామని ఆనందపడ్డాడు. కానీ ఖగార్ సక్సెస్ అయిందన్నటువంటి ఒక సంతోషంలో ట్వీట్ చేశారని మనం భావించవచ్చు కదా. వాస్తవంగా ఆపరేషన్ ఖగార్ అంటే అంతిమ యుద్ధం అనుకుంటున్నాడు. కానీ నిజంగా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇవాళ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి చివరి ఆదివాసిని చంపినాడే మావోయిజం అంతమవుతుంది. చివరి ఆదివాసిని చంపేయాల్సిందే, మధ్య భారతంలో ఉన్న ప్రతి ఆదివాసిని చంపేయాల్సిందే, అప్పుడే మావోయిస్టు అంతమవుతుంది. అమిత్ షా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ముక్త్ భారత్, ఆదివాసీ ముక్త్ భారత్, మావోయిస్టు ముక్త్ భారత్, ముస్లిం ముక్త్ భారత్, చివరికి మానవ ముక్త్ భారత్ అని కూడా అంటారు కావచ్చేమో. సో ఇది ముక్తు అనేది కరెక్ట్ కాదు, ఆపరేషన్ ఖగార్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారు. శాంతి చర్చలు చేయండి మీరే అంటున్నారు లొంగిపోండి అని. మీరు మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి, లొంగిపోతారా లేదా తెలుస్తుంది కదా. మాట్లాడండి వాళ్ళతో, వాళ్ళు మాట్లాడడానికి సిద్ధం అంటున్నారు, మాట్లాడండి. చంపుకుంటూ పోవడం అనేది, ఆదివాసులను చంపడం అనేది చాలా దుర్మార్గము. కాబట్టి మేము పౌరకుల సంఘంగా ఖచ్చితంగా చెప్తాము, శాంతి చర్చలు జరపండి. వాళ్ళు సిద్ధంగా ఉన్నామంటున్నారు. మీరు అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందని అంటే వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని కాబట్టి వాళ్ళు సిద్ధం అంటున్నారు అనేది కాదు, అది తప్పు. వాళ్ళు ఆదివాసీలను కాపాడాలనుకుంటున్నారు. ప్రతి ఆదివాసిని చంపేస్తారని ఒక భయంతోనగా వాళ్ళు సిద్ధపడుతున్నారు ఇవాళ. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ మాటలు చర్చల్లో భాగంగా లొంగిపోమని చెప్పండి, ఆయుధాలు అప్పగించమని చెప్పండి. అది ఒక ప్రాసెస్. కానీ ఇట్లా చంపుకుంటూ పోవడం, మనుషులను చంపుకుంటూ పోవడము, ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నాడు, పాకిస్తాన్తో చర్చలు చేస్తాం, శత్రు దేశం అనుకుంటూ చర్చలు చేస్తాం. కానీ నీ భారత పౌరులు కదా ఇక్కడ ఉన్నది, నీ భారత పౌరులతో చర్చలు చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మీ పౌరులు కదా, మీ పౌరులతో చర్చలు ఎందుకు చేస్తలేరు? ఇది మేము తప్పకుండా పౌరకుల సంఘంగా మనం ప్రశ్నిస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం అవుతున్న ఆపరేషన్ ఖగార్ని సక్సెస్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో ఈరోజు మావోయిజంని పూర్తిగా కూకట వేలుతో పెకలించాలని చేస్తున్న ప్రయత్నంలో చివరి ఆదివాసీ హతమార్చితేనే మావోయిజం హతమారుతుంది అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు. చర్చలకు వస్తామన్నా కూడా ఈరోజు ఆ చర్చల్ని స్వాగతించకుండా ఖగార్ని సక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ఈరోజు 50 ఏళ్ళుగా అడవుబాటు పట్టినటువంటి కేశవరావు హంతమారారు అన్న విషయం ఆ గ్రామస్తులు కూడా తెలిసింది. ఈరోజు కనీసం గ్రామం వైపు కూడా వెళ్ళేటువంటి పరిణామాలు లేకుండా అడుగడుగున ఆటంకాలు కల్పిస్తుంది. ఈ వైఖరిని ఏ విధంగా మనం భావించాం? ఈ చర్యని తెలంగాణ పౌరకుల సంఘం సిఎల్సి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. నా పేరు కె రవి, అడ్వకేట్ని. ఇది ఎంత రాజ్యాంగ విరుద్ధం అంటే, లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్ అని చెప్పుకునేటువంటి మన రాజ్యాంగం ఏ మతానికి సంబంధించిన వాళ్ళు వాటికి సంబంధించినటువంటి జరుపుకునేటువంటి హక్కులు ఉంటాయి. పెళ్ళిళ్ళు కావచ్చు, చచ్చిపోయినటువంటి పినరల్స్ కావచ్చు, ఏదైనా కనీసము దాన్ని కూడా పాటించినటువంటి స్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. చచ్చిపోయిన తర్వాత ఆపరేషన్ ఖగారులో భాగంగా హతమార్చిన తర్వాత డెడ్ బాడీస్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. అంటే డెడ్ బాడీస్ వల్ల కూడా ఎందుకు భయపడుతున్నావు? ఆయన భావాలని, మనిషిని శారీరకంగా చంపేశావు, కానీ ఆయన భావాలను నువ్వేం చంపలేవు. ఆయన భావాలు ఎక్కడ వ్యాప్తి చెందుతాయో, ఆ డెడ్ బాడీ కనుక ఈడకు వస్తే ఆయన భావన ఎక్కడ ప్రజల్లోకి వెళుతుందో, ఎందుకు చంపారు అనేటువంటి క్వశ్చన్ ప్రతి దాంట్లోనూ వస్తుంది. అంటే ఆ ప్రతి దానికి రావడానికి వీళ్ళ తత్సారం ఒక ఆలోచింప చేసే ప్రక్రియ మాత్రం ఈరోజు కొనసాగుతుంది. ఎస్ యు ఆర్ రైట్. ఖచ్చితంగా ఆలోచింపజేయటం కోసము మాత్రమే వీళ్ళు చేస్తారు. ఆలోచన రాకూడదు. ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే అసలు ఆలోచన రాకూడదు. ఆలోచనని మస్తిష్కాల నుంచి తీసివేయాలా. అసలు ఆ మస్తిష్కం నుంచి లేకపోతే అందుకోసం తల తీసేద్దాం. తల తీసేస్తే ఆలోచన ఉండదు, ఆలోచన లేకపోతే భావన ఉండదు, భావన లేకపోతే ప్రజలు ఉండరు. కాబట్టి ఈ భావనలు తీసేయాలనుకుంటున్నారు. భావం ఎప్పటికీ చావదండి, భావం నిరంతరం బతికే ఉంటుంది. ఈ టిట్లు చేసినటువంటి వాళ్ళు నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామంటున్నారు. నక్సలిజం అంటే నక్సలైట్ల పేరు రూపుమాపవచ్చు, కానీ నక్సలిజం సమస్య నక్సలైట్లు కాదండి. ఇది ఒక సామాజిక ఆర్థిక రాజకీయ కోణం అండి. ఈ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు ఏ రోజైతే అవి ఇదవుతాయో, ఏ రోజైతే వాటి రూపుమాపుతాయో అప్పుడు మాత్రం ఇది అంతమవుతుంది. అంతమయ్యేదాకా సాంఘిక రాజకీయ ఆర్థిక అసమానతలు రూపయ్యేంత వరకు ఈ నక్సలిజం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరపాలి, జరిపి తర్వాత తదనుగుణంగా తీసుకోవాలి తప్ప ఈ రకమైనటువంటి ఏర్పాట్లు, ఈ రకమైనటువంటి విధానాలు
సరైన కవర్ని పౌరకుల సంఘం మేము ఖండిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం నంబాల కేశవరావుని భౌతికంగా హతమార్చగలిగారే కానీ ఆయన భావాలు మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా అంటే చర్చించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైఖరి మాత్రం స్పష్టం చేస్తుంది. ఆయన భౌతికాయని ఇవ్వడం విషయంలో జరుగుతున్న తత్సారం ప్రతి సామాన్యుని కూడాను నంబాల కేశవరావు ఎవరు అన్నటువంటి తెలుసుకునే ఉత్సుకత దిశగా అడుగులేస్తుంది. ఇది ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది? ఇప్పటికైనా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ భౌతికాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనలు పాటిస్తుందా, లేకపోతే ఇటు పౌర హక్కుల సంఘం అదేవిధంగా సామాజిక సంఘాలు అన్నీ కూడాను ఆయన భౌతికాన్ని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నం చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడాను భారతదేశంలో విచ్ఛిన్న అన్నటువంటి కనిపిస్తుంది. ఒక మనిషి చనిపోతే ఆ మనిషికి సంబంధించిన అంత్యక్రియల ప్రక్రియ కూడా పూర్తి చేసుకునేందుకు భౌతికాన్ని ఇచ్చుకునేటువంటి దుస్థితి నంబాల కేశవరావు విషయంలో కలగడం ఏ విధంగా భావించు? నా పేరు శ్రీమన్నారాయణ, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిని, హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చనిపోయినటువంటి శవాలు, వాళ్ళు చంపబడినటువంటి శవాలు అంత్యక్రియలు చేసుకోవటం కోసం బంధువులకు అప్పగించకపోవటం అనేటటువంటిది అత్యంత అమానవీయమైనటువంటి విషయం. అది మానవీయ విలువల ప్రకారం అంతర్జాతీయ వారు యుద్ధ నీతుల ప్రకారం కూడా ఆ శవాన్ని సంబంధించినటువంటి వ్యక్తులకి అప్పగిస్తారు. కానీ నంబాల శంకర్రావు విషయంలో జరుగుతున్నటువంటి ఈ తత్సారం భారతదేశం చరిత్రలో నంబాల కేశవరావు భౌతికంగా లేకపోయినా ఆయన భావాలతో పాటు ఆయనకి జరిగినటువంటి ఈ అవమానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేటువంటి ఒక పేజీ ఉంటుంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. ఎస్, మీరు చెప్పింది కరెక్టు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా గమనిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్ని భారత ప్రభుత్వమే చంపుతుంది. చంపటమే కాకుండా అమానుషంగా వ్యవహరిస్తుంది. ఆ శవాలను అప్పగించడం కూడా చనిపోయినటువంటి శవాలు అవి బంధువులు అంత్యక్రియలకు లాస్ట్ రిట్స్ నిర్వహించడం కోసం, ఆఖరి అంత్యక్రియలను నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వాలు అడ్డుకోవటం అనేటటువంటిది అది తీవ్రంగా విమర్శకు గురి అవుతుంది. ప్రభుత్వమే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవీయ సమాజంలో ఐసోలేట్ అవుతుంది. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే చనిపోయినటువంటి వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసేటటువంటి విధానం ఇక్కడ ఈ సమాజంలో, భారతీయ సమాజంలో ఉంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళైనా కావచ్చు, దానికి చట్టం కూడా ఒప్పుకోదు. చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్తారు. ఆర్టికల్ 14 ప్రకారం కానీ ఆర్టికల్ 21 ప్రకారం కానీ వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో ఆ పార్టీకి ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలానికి సంబంధించి వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లోనే వాళ్ళు అంత్యక్రియలు చేసుకోవడానికి అనుమతించాలి. మరి మొన్నటి రోజున హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో కూడా వాళ్ళ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ స్వయంగా ఆ బాడీని మేము అప్పగిస్తాము, ఆ పోస్ట్ మార్టం అయిపోయినాయి అని చెప్పారు. నంబాల కేశవరావు గారి బాడీ కానీ లేకపోతే సజ్జా నాగేశ్వరరావు గారి బాడీ కానీ అవి కూడా కంప్లీట్ అయిన 21 బాడీలు వాళ్ళ కంప్లీట్ పోస్ట్ మార్టం అయిపోయింది చెప్పారు. ఈరోజు సాయంత్రమే మేము కంప్లీట్ చేసి మిగిలినటువంటి బాడీలు కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి కోర్టుకు కూడా కన్సల్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టులోనే రికార్డ్ అయింది. అయినప్పటికీ కూడా ఇవ్వకపోవడం అనేటటువంటిది ఈ ప్రభుత్వాలకి చట్టం పట్ల కానీ కోర్టుల పట్ల కానీ ఏ విధమైనటువంటి గౌరవం లేదనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇది యావత్ సమాజం ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము పౌర హక్కుల సంఘంగా తక్షణమే ఒక డిమాండ్ పెడుతున్నాం. మీరు ఆ బాడీలను అప్పగించండి, లేకపోతే కోర్టు ధిక్కార నేరాన్ని కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు అనేటువంటి విషయాన్ని ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం నంబాల కేశవరావు మృతదేహం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రం యావత్ ప్రజా సంఘాలు కూడాను వారికి బాసటగా నిలుస్తున్నాయి అనడానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చిన పౌర సంఘాల నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులతో కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులతో కానీ ఆయన కోసం కనీసం మాట్లాడే అవకాశం కల్పించే పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో లేకుండా పోవడం మాత్రం ఇక్కడ అసలు ఆ భారతదేశంలో ఉన్నామా ఇంకా ఏ దేశంలోనే ఉన్నామా అన్నటువంటి భావన కలిగించే ప్రక్రియ మాత్రం జిల్లాలో కొనసాగుతుంది. నంబాల కేశవరావు తాలూకు మృతదేహాన్ని మాత్రం ఇచ్చేందుకు ఇటు న్యాయస్థాన ఆదేశాలను కూడా తుంగలోకి తొక్కి
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు పట్ల మాత్రం న్యాయ నిపుణులు కూడా మండిపడుతున్నారు. మరి ఇటువంటి అనిశ్చిత నెలకొన్న ఈ నేపథ్యంలో 6 రోజులు కావస్తున్నా కూడాను వారు చేస్తున్న ప్రయత్నానికి అడుగడుగులు ఆటంకాన్ని కలిగించినటువంటి ఈ ఆటంకాలను అవరోధించి ఈరోజు నంబాల కేశవరావు మృతదేహాన్ని ఆ గ్రామానికి తెచ్చి చివరి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆ పార్థివ శరీరాన్ని చివరి చూపులు చూసేందుకు పరిస్థితి నెలకొంటుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.